ఓడల రేవు ఒక ఊరు కాదు, ఒక అనుబంధం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఓడల రేవు ప్రకృతి తన అందాన్ని మనసారా చల్లిన ఒక అందమైన గ్రామం. ఒకవైపు గోదావరి తన ప్రయాణాన్ని ముగిస్తూ సముద్రాన్ని చేరడానికి పరుగులు తీస్తుంటే, మరోవైపు అలలు ఒడ్డును తాకుతూ తమ కథలను చెబుతుంటాయి. పచ్చని కొబ్బరి తోటలు, గాలి తాకిడికి ఊగే చెట్లు, నదీ తీరపు ప్రశాంతత, సముద్రపు విశాలత్వం, ఇవన్నీ కలిసి చోటే ఓడల రేవు. ఈ వేడుకను నగరంలోనో ఫంక్షన్ హాల్లోనూ నిర్వహించవచ్చు, కానీ మా మావయ్య మాత్రం తన సొంత ఊరినే ఎంచుకున్నాడు. ఎందుకంటే కొన్ని సందర్భాలు కేవలం జరుపుకోవడానికి కాదు, మన మూలాలను గుర్తు చేసుకోవడానికి కూడా. తన బాల్యాన్ని చూసిన నేలలో, తన జ్ఞాపకాలు పెరిగిన ఊరిలో, తన కూతురు జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని జరపాలని ఆయన అనుకున్నారు. అందుకే ఈ వేడుకకు వేదికగా మారింది ఓడల రేవు. ఏ శుభకార్యమైనా పసుపుతో ప్రారంభించడం మన తెలుగు సాంప్రదాయం. పసుపు అనేది కేవలం ఆచారం కాదు, అది శుభానికి, ఆరోగ్యానికి, పవిత్రతకు ప్రతీక. మన పెద్దలు పసుపుని మంగళానికి గుర్తుగా భావించారు. అందుకే జీవితంలో కొత్త దశలోకి అడుగు పెడుతున్న ప్రతి అమ్మాయికి ఈ పసుపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న నవ్వులు, ఆశీర్వాదాలు, కుటుంబ సభ్యుల సందడి, ఇవన్నీ కలిపి ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ఒక అమ్మాయి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న సందర్భంగా కుటుంబం మొత్తం కలిసి ఆమెను ఆశీర్వదించే అధ్యాయమే ఈ పసుపు కార్యక్రమం. కొబ్బరి చెట్ల మధ్యలో ఏర్పాటు చేసిన ఈ పెళ్లి పందిరి చూడడానికి ఎంత అందంగా ఉందో అంతే ఆప్యాయతను కూడా పంచుతుంది. తెలుగు సంస్కృతిలో పందిరి అనేది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు, అది కుటుంబాలు, బంధాలు, ఆనందాలు కలిసే స్థలం. ఈరోజు కూడా అదే పందిరి కింద అందరూ ఒక్కటయ్యారు. అతిథులందరూ ఎదురు చూస్తుండగా ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణైన పెళ్లి కూతురు వేదిక వైపు అడుగులు వేస్తోంది. తన జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజును ఆస్వాదిస్తూ పెద్దల ఆశీర్వాదాల మధ్య ఆమె వేదికపై తన స్థానాన్ని అలంకరించింది. మన సాంప్రదాయాల్లో పెద్దల ఆశీర్వాదాలకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈరోజు కూడా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరుగా వచ్చి అక్షింతలు వేసి తమ ఆశీర్వాదాలను అందించారు. అక్షింతలు అనేవి కేవలం బియ్యం గింజలు మాత్రమే కాదు, ప్రేమ, ఆప్యాయత, మంచి జరగాలనే ఆకాంక్షకు ప్రతీక. అందుకే మన సాంప్రదాయాల్లో అక్షింతలు ఆశీర్వాదాల రూపంగా భావిస్తారు. పెద్దలు అక్షింతలు వేయడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. జీవితంలో ఒక కొత్త దశలోకి అడుగుపెడుతున్న ఈ చిన్నారికి కూడా పెద్దలు తమ ప్రేమని, శుభాకాంక్షలను, ఆశీస్సులను అక్షంతల రూపంలోనే అందించారు. ఒక కుటుంబం, ఒక బంధం ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే శుభాకాంక్షలే ఈ ఆశీర్వాదాలు. అందుకే మన సంస్కృతిలో అక్షింతలకు, పెద్దల ఆశీర్వాదాలకు ఎప్పటికీ ప్రత్యేకమైన విలువ ఉంటుంది. మన తెలుగు వేడుకల్లో భోజనం అనేది ఒక ముఖ్యమైన భాగం. సాధారణంగా బంతి భోజనాలు ఏర్పాటు చేస్తారు. అందరూ ఒకే వరుసలో కూర్చుని భోజనం చేస్తారు. కానీ ఈరోజు మేము కొంచెం భిన్నంగా ఆలోచించాము. అందుకే రౌండ్ బల్లల్ని ఏర్పాటు చేశాము. ఎందుకంటే భోజనం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు, మనుషులను దగ్గర చేయడానికి కూడా. ఒకే బల్ల చుట్టూ కూర్చున్నప్పుడు మాటలు పెరుగుతాయి, నవ్వులు పంచుకుంటారు, జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. అలా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ చిన్న చిన్న సమూహాలుగా కలిసి ఆనందంగా భోజనం చేయాలనే ఆలోచనతో ఈ ఏర్పాట్లు చేశాము. ఇంతకీ భోజనాలకు ఏం వండారనే కదా మీ ఆలోచన. దానికోసం ఇంకొక సపరేట్ వీడియో చేశానండి, అది త్వరలోనే వస్తుంది, చూడండి. వేడుకలు ముగిసిన తర్వాత
సాధారణంగా అతిథులకు బహుమానాలు ఇస్తారు, కానీ ఈసారి మేము కొంచెం భిన్నంగా ఆలోచించాం. అదే మొక్కలు. ఎందుకంటే ఒక వస్తువు కాలక్రమంలో పాతబడిపోవచ్చు, కానీ ఒక మొక్క మాత్రం ప్రతిరోజు పెరుగుతుంది. దానికి నీళ్లు పోసిన ప్రతిసారి, కొత్త ఆకులు వచ్చిన ప్రతిసారి అది ఈరోజు జ్ఞాపకాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది. మా మావయ్య ఆలోచన కూడా ఇదే. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మొక్క పెరగాలి. ఈ మొక్కతో పాటు ఈరోజు జ్ఞాపకం కూడా పెరగాలి. ఈరోజు చిన్న మొక్కగా ఇంటికి వెళ్తున్నది రేపు పెద్ద చెట్టుగా మారవచ్చు. అందుకే మనం నాటే ప్రేమ, అనుబంధం, జ్ఞాపకాలు కూడా తరాల వరకు నిలిచి ఉండాలని కోరుకుంటూ ఈ మొక్కలను అందిస్తున్నాం. ఈరోజు మనం చూసిన ఈ అందమైన వేడుక, ఈరోజు మనం చూసిన ప్రతి ఏర్పాటు, ఈ ఆతిథ్యం, ఈ జ్ఞాపకాలు, వీటి వెనుక ఒక ఆలోచన ఉంది, ఒక అనుబంధం ఉంది. ముఖ్యంగా తన కూతురు ఈ రోజును జీవితాంతం గుర్తుంచుకోవాలనుకునే ఒక తండ్రి మనసు ఉంది. ఆ తండ్రి మా మావయ్య రమేష్. నిజానికి ఇది ఆయన ఒక్కరి కథ కాదు, ప్రతి ఆడపిల్ల తండ్రి కథ. కూతురు పుట్టినరోజు నుండి ఆమె మొదటి అడుగు, మొదటి మాట, మొదటి విజయం, ఇలా ప్రతి క్షణాన్ని గుండెల్లో దాచుకుంటూ జీవించే తండ్రి కథ. తన కూతురి సంతోషం కోసం సమయాన్ని, శ్రమను, జీవితాన్నే అంకితం చేసే తండ్రి కథ. ఇలాంటి వేడుకలు ఒక రోజుతో ముగిసిపోవచ్చు, కానీ వాటి వెనుక ఉన్న ప్రేమ మాత్రం జీవితాంతం నిలిచి ఉంటుంది. అలాంటి తండ్రుల ప్రేమకు, వారి త్యాగాలకు, వారి నిస్వార్థమైన అనుబంధానికి ఈ వేడుకను అంకితం చేస్తూ ఇక్కడితో మా ప్రయాణాన్ని ముగిస్తున్నాం.